హలో గైస్, నా పేరు మైదర్. వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నాకు ఒకటే అర్థమైపోయింది. అదేంటంటే సిఎస్కే టీం ఈసారి క్వాలిఫై కాదు. ఖచ్చితంగా చెప్తా. అంటే నేనేమంటానంటే, నేను లాస్ట్ మ్యాచ్లో కూడా అదే చెప్పా, ఈ మ్యాచ్లో కూడా అదే చెప్తున్నా. దే వోంట్ క్వాలిఫై ఒకళ్ళు ఇలాగే కనుక ఆడినట్టయితే. అరే అసలు కమ్ అండ్ హిట్ అనే ప్లేయర్ ఒక్కడు లేడయ్యా అందులో. వచ్చిన వెంటనే కొడతా అనే ప్లేయర్ ఒక్కడు లేడు. అంటే నేనేమంటున్నానంటే, దీనిని అంటే ఇక్కడ మేబీ ఆ కోచ్ చెప్తున్న దాన్ని బట్టి వాటిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, సిఎస్కే టీము కేవలం సిఎస్కే కోసమనే కాకుండా ఇండియన్ టీం కోసం కూడా ఆలోచిస్తూ మేబీ అట్లా ప్లేయర్స్ని చెక్కి దిద్ది అట్లా ఏమైనా చేస్తుందేమో, తీర్చిదిద్ది అట్లా. బట్ నేనంటుంది ఏంటంటే, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు, మన మెత్తలు. అంటే మన పూర్వీకులండి. బట్ ఇక్కడ ఇంట గెలిచి రచ్చ గెలవడం అంటే టోర్నమెంట్లు గెలిచి ఐపీఎల్ గెలవడం కాదు. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఐపీఎలే ఇల్లు, టోర్నమెంట్లే రచ్చ, ఐసీసీ టోర్నమెంట్లే రచ్చ. సో ఇంట గెలిచి రచ్చ గెలవడం అంటే ఫస్ట్ నువ్వు ఐపీఎల్లో బాగా గెలవాలి, ఐపీఎల్లో బాగా ఆడాలి. ఆ తర్వాత నువ్వు టోర్నమెంట్ల గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు అభిషేక్ శర్మ కావచ్చు, లేదంటే యశస్వి జైస్వాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీంట్లో ఆడిన పర్ఫార్మెన్స్ని బట్టే దాంట్లో పిక్ చేసుకోబడ్డారు కదా. సో దీంట్లో బాగా ఆడితే ఓకే. సో దీంట్లో కమ్ అండ్ హిట్ ప్లేయర్స్ని చూస్ చేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకి వాళ్ళే కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి సెలెక్టర్స్కి. ఇక్కడ వీళ్ళలో ఒక్కరు కూడా అలా లేరు. నేను లాస్ట్ మ్యాచ్లోనే అదే చెప్పా, ఈ మ్యాచ్లోనే అదే చెప్తున్నా. ఇప్పుడు 176 రన్స్ కొట్టారు కదా. సో 183 టార్గెట్తో దిగి 176 కొట్టి జస్ట్ 6 రన్లతోనే ఓడిపోయారు కదా. అంటే కూడా గెలిచే మ్యాచే అది, ఓడిపోయే మ్యాచ్ కాదు ఇది అసలు. రచిన్ రవీంద్ర డిఫెన్సివ్ మోడ్లో ఉంటాడు, రాహుల్ త్రిపాఠి డిఫెన్సివ్ మోడ్లో ఉంటాడు, రుతురాజ్ గైక్వాడ్ డిఫెన్సివ్ మోడ్లో ఉంటాడు. ఫాస్ట్ బౌలింగ్ వచ్చిందంటే శివం దూబే డిఫెన్సివ్ మోడ్లో ఉంటాడు. స్పిన్లోనే మ్యాక్సిమం ట్రై చేస్తుంటాడు. అది కూడా అప్పుడప్పుడు తగులుతాయి, అప్పుడప్పుడు తగలవు. రెండు సిక్స్లు తగిలినాయి యాక్చువల్గా, బట్ నో యూస్. విజయ్ శంకర్ అబ్బాయి అసలు 3D ప్లేయర్ కోసం ఇంక మనం చెప్పి వేస్ట్. రవీంద్ర జడేజా సీరియస్లీ ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే జడేజా మీద హోప్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది నాకు అర్థం కావట్లే. జడేజా టైం అయిపోయింది. 2023 గెలిపించాడు. ఆ లాస్ట్ 2 బాల్లో ఒకటి 6 ఒకటి 4 కొట్టి. బట్ ఆ మూమెంట్ లేదు ఇప్పుడు, ఆ మనిషి లేడు ఇప్పుడు, అది కన్ఫర్మ్. అది మారిపోయింది. ఆ జడేజా లేడు, ఆ ధోని లేడు, ఎన్ని అయిపోయింది అప్ప. అది ఏదో నాకు తెలిసి నేను అంటుంది ఏంటంటే, చెన్నైలో ఎవ్వరు కూడా, చెన్నై టీంలో ఎవ్వరూ కూడా ఓల్డ్ ప్లేయర్స్ కాదు. రచిన్ రవీంద్ర ఇంతకు ముందు నాకు తెలిసిన రచిన్ రవీంద్ర మ్యాక్సిమం టు మ్యాక్సిమం అంటే ప్రతి 2 బాల్లకు ఒక బాల్ షాట్ కొట్టడానికి ట్రై చేసేవాడు. ఇప్పుడు అలా లేడు. రాహుల్ త్రిపాఠి కూడా ఇంతకుముందు కొట్టడానికి ట్రై చేసేవాడు, ఇప్పుడు లేడు. రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గా వచ్చి ఫస్ట్ బాల్ నుంచే కొట్టడానికి ట్రై చేసాడు, ఇప్పుడు లేడు. దే నీడ్ ఎ సెహ్వాగ్ కైండ్ ఆఫ్ ప్లేయర్, దే నీడ్ ఏ పూరన్ కైండ్ ఆఫ్ ప్లేయర్, దే నీడ్ అభిషేక్ శర్మ కైండ్ ఆఫ్, దే నీడ్ ట్రావిస్ హెడ్ కైండ్ ఆఫ్. అలా కావాలి, అలా లేరు. అంటే వికెట్ పోతే పోయింది అనుకుని రిస్క్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ యువర్ ఛాన్స్ అంతే. అది మిస్ అవుతోంది, ఛాన్స్ తీసుకోవట్లే. డిఫెన్స్ మిస్టర్ డిపెండబుల్. ద్రవిడ్ యాక్చువల్గా అవతల టీంలో ఉన్నాడు, కానీ వాళ్ళు బాగా ఆడుతున్నారు. యాక్చువల్గా వాళ్ళు కొట్టడానికి చూస్తున్నారు, వీళ్ళు మాత్రం నిజం చెప్తున్నా. అంటే నేను అంటుంది ఏంటంటే, ఇప్పటికీ నాకు స్ట్రాంగ్గా ఈ ఫీలింగ్ ఎందుకు ఉంది అంటే, ఒకప్పుడు సిఎస్కే టీంలో చాలామంది ప్లేయర్స్ ఉండేవారు, లైక్ వాట్సన్, లైక్ మాథ్యూ హెడెన్, ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారనమాట. సో చాలా పాత టీము. అప్పట్లో కొంతమంది లెజెండ్స్ ఉండేవారు ఈ సిఎస్కే టీంలో. సో వాళ్ళంతా కూడా ఇలాగా కమ్ అండ్ హిట్ ప్లేయర్సే అనమాట. ఈవెన్ మెక్కలం, రైనా, వీళ్ళు కూడా అంతే కదా. సో అలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్స్ ఉండి ఆ టైంలో ఈ లీగులకి వెళ్ళడం, గెలవడాలు ఇవన్నీ జరిగినాయి. ధోని కూడా అప్పుడు మంచి ప్రైమ్ ఫామ్లో ఉన్నాడా, మంచి హిట్టింగ్ ఉండేదా ధోని నుంచి కూడా, అది వేరు. సో ఇప్పుడు అది లేదబ్బా. ఇప్పుడు నేనేమంటానంటే,
ఇప్పుడు హెట్మైర్ ఆ క్యాచ్ బాగా పట్టాడు, ఓకే నేను ఒప్పుకుంటా, నెక్స్ట్ లెవెల్ క్యాచ్ పట్టాడు, ఐ అగ్రీ విత్ దట్. బట్ ధోని దాన్ని గ్యాప్లో కొట్టాడా అంటే మరీ గ్యాప్ అయితే కాదు. రెండోది, యాక్చువల్గా ఒకప్పటి ధోని ఆ లో ఫుల్ టాస్ని 6గా మార్చేవాడు. ఇప్పుడు ధోని ఆ లో ఫుల్ టాస్ని 6గా మార్చలేకపోతున్నాడు. 4గా మార్చడానికి ట్రై చేశాడు, అది కుదరలా, క్యాచ్ పట్టేశారు. అది అంతే రీజన్, సింపుల్. నేను డైహార్డ్ ధోని ఫ్యాన్ కానీ నాకు అర్థమైపోతుంది, ఏజ్ అయిపోయింది. సో అది ప్రాబ్లం. సో ధోని కనబడితే చాలు అనుకునేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా నేను చెన్నై వీధుల్లో కొన్ని ఇంటర్వ్యూలు చూస్తుంటా, అంటే లైక్ ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వస్తుంటాయి షార్ట్ ఇంటర్వ్యూస్. అందులో కొంతమందిని అడుగుతుంటే చిన్నపిల్లల స్టేజ్ నుంచి, ఎవరు పెద్ద పెద్దోళ్ళు కాదబ్బా, ధోనిని ఒకప్పటి నుంచి చూసిన వాళ్ళు కూడా కాదు. ధోని 2011 ఈ 2007 ఆ టైం నుంచి, ఆ లాంగ్ హెయిర్ ధోని ఉన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు అంటే వేరు. నేను చూసా అప్పటి నుంచి ధోనిని. ఆ నరాల్లో ధోని అంటే అభిమానం ఉంటుంది నాకు, ఎందుకంటే అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను నేను. ఇప్పుడు ఒకడెవడో 8 ఏళ్ళు ఎంతో ఉంటాయి ఆడికి, పిల్లాడు. వాడిని అడిగారు ఒక క్వశ్చన్, ఏమని, ధోని ఒక మ్యాచ్లో సెంచరీ చేస్తే సిఎస్కే 7 మ్యాచ్ల్లో ఓడిపోతుంది వరుసగా అంటే నీకేం కావాలి? ఒకవేళ ధోని సెంచరీ చేయడు అంటే సిఎస్కే 7 మ్యాచ్ల్లో గెలుస్తుంది. సో ఈ రెండిట్లో నీకు ఏది కావాలి అని అడిగితే ధోని సెంచరీ చేయడం కావాలి, నాకు సిఎస్కే ఓడిపోయినా పర్లేదు అంటున్నాను. ఆడే కాదు, చాలామంది ఏజ్డ్ పీపుల్ అంటున్నారు, యంగ్ పీపుల్ అంటున్నారు, చాలామంది అంటున్నారు. సో ఐ డోంట్ అండర్స్టాండ్ ఎందుకు అట్లా అనేది. బట్ అఫ్కోర్స్ మీరు బిజినెస్ మోడల్లో ఆలోచిస్తే సిఎస్కే ఫ్రాంచైజ్ సర్వైవ్ అవ్వాలంటే ధోని ఫేస్ వాల్యూ కావాలి. బికాస్ ధోని ఫేస్ వాల్యూ ఉంటేనే దానికి ఆ మార్కెట్, దానికి ఆ యాడ్స్, ఆ బిజినెస్లు అన్నీ నడుస్తాయి, అంతే సింపుల్. సో ధోని లేకపోతే సిఎస్కేకి ఆ బ్రాండ్ వాల్యూ కూడా ఉండదు. సో ఆ తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ప్లేయర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అంటే లైక్ ప్లేయర్స్ మీద అంటే నా ఉద్దేశం పర్ఫార్మెన్స్ మీద. సో దాని మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం అని చెప్పి మేబీ ఇప్పుడు ఇట్లా చేస్తున్నారో ఏమో మరి నాకు అర్థం కావట్లే. బట్ ధోని ఏమో అబ్బా, ఒక 6 కొట్టాడు, ఓకే, చూసా, మంచి మంచి షాట్ యాక్చువల్గా. అది ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు రుతురాజ్ గాయ్ కూడా అవుట్ అయిపోయాడు చూడండి. సో అది స్పిన్, ఇది కొంచెం పేస్ బౌలింగ్. బట్ ఆల్మోస్ట్ అదే లెంత్లో వచ్చిన బాల్, కానీ ధోని బాగా కొట్టాడు 6, కాదనట్లే. బట్ స్టిల్ ఇంతకుముందు ఇదే ధోని అదే లో ఫుల్ టాస్ కనుక వచ్చినట్టయితే 6గా మార్చగలిగేవాడు, ఇప్పుడు మార్చలేకపోతున్నాడు. ఏజ్ ఫ్యాక్టర్ నేను అర్థం చేసుకుంటా. బట్ ఏమో మరి సిఎస్కే గెలవాలి అంటే మాత్రం ఇలా ఆడితే అంత యూజ్ ఉండదు కదా, అది నేననేది. సో అది మరి సిచ్యువేషన్. సరే, ఇంకొకసారి మ్యాచ్ గురించి ఫాస్ట్గా మాట్లాడేసుకుందాం, ఇప్పటికే చాలాసేపు అయిపోయింది నాకు తెలిసి. సో అంటే ఐ డోంట్ లైక్ టు సీ ధోని లైక్ దిస్ అబ్బా. ధోనిని ఇలా చూడడం నాకు నచ్చట్లా, బాధేస్తూ ఉంటుంది కొంచెం. అంటే మనకి ఇష్టమైన వ్యక్తి, అతను సాధించిందంటూ ఏదీ లేదు. సో ఇంక ఈ టైంలో కూడా అవసరమా? యూ హ్యావ్ టు వాక్ లైక్ ఏ ఏంజల్, యూ హ్యావ్ టు వాక్ ఆఫ్ లైక్ ఎన్ ఏంజల్. అంతేగాని జనాలు మనల్ని డేవిల్ అనుకునేంత వరకు అక్కడ ఉండకూడదు, అది. సో అది నా పాయింట్ అన్నమాట. ముందే విరమించేసేయడమే బెటర్ ఏమో. యాక్చువల్ 2023 టైంలోనే రిటైర్మెంట్ ఇచ్చేస్తే బాగుండేమో, ఏమోనండి. సరే చూద్దాం, మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళ దాంట్లో బేసిక్గా ఇనీషియల్గా ఇద్దరు బ్యాట్స్మెన్స్ అంత ఎక్స్ట్రాడినరీగా ఏం ఆడలేదు. యశస్వి జైస్వాల్ అండ్ శాంసన్ వీళ్ళిద్దరూ కూడా, ఖలీల్ అహ్మద్ ఒకటి, నూర్ అహ్మద్ ఒకటి వికెట్లు తీశారు. కాకపోతే ఈ గ్యాప్లో నితీష్ రాణా ఘోరంగా కొట్టాడు. పవర్ ప్లేలో వీళ్ళకి ఆ లెవెల్ స్కోర్ వచ్చిందంటే జస్ట్ బికాజ్ ఆఫ్ నితీష్ రాణా. 6 ఓవర్లకు 79 రన్స్ వచ్చాయి, 36 బాల్లో 81 రన్లు కొట్టాడు అబ్బా, 10 4లు 5 సిక్సర్లు. ఇలాంటి ఒక బ్యాట్స్మెన్ ఎందుకు లేడు? కొన్ని మళ్ళీ నితీష్ రాణాని ప్రతి మ్యాచ్లోని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోగలమా అంటే లేదు. లాస్ట్ మ్యాచ్ సరిగ్గా ఆడలా. అట్లీస్ట్ ఒక మ్యాచ్లో అయినా సరే ఆయన తన హ్యాండ్ ఇచ్చాడు. అంటే హ్యాండ్ ఇచ్చాడంటే గెలవడానికి ఇచ్చాడు, అంతేగాని హ్యాండ్ ఇచ్చేసి అవుట్ అయిపోలేదు. సో అది ప్లస్ అయిందిగా, తనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. 225 స్ట్రైక్ రేట్ అబ్బా, 10 4లు 40 రన్లు, 5 6లు 30 రన్లు, 70 రన్లు అక్కడే వచ్చినాయి 15 బాల్లో, చూసుకోండి. ఇంకా
రియాన్ పరాగ్ 28 బాల్ 37 కొట్టాడు, కొంచెం సపోర్ట్ ఇచ్చాడు. ధ్రువ్ జురేల్ హసరంగా ఫాస్ట్గానే అవుట్ అయిపోయారు. హెట్మైర్ ఈ మ్యాచ్ పాపం పోన్లే కొంచెం ఎక్కువ బాల్ ఆడాడు అనిపించింది నాకు. ఇంకా జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తికేయ, తీక్షణ, తుషార్ దేశపాండే ఇంక పెద్ద ఏం స్కోర్స్ లేవు వాళ్ళవి. వీళ్ళ దాంట్లో ఎవరైనా కొంచెం బెటర్గా బౌలింగ్ చేశారంటే నూర్ అహ్మద్, మతీషా పత్రానా. మతీషా పత్రానా ఒక ఓవర్లో ఒక్క రన్ ఇచ్చిండే, అది హైలైట్ అసలు లాస్ట్ డెత్ ఓవర్స్ టైంలో. గ్రేట్. 4 ఓవర్లకు 28 రన్లు 2 వికెట్లు. నూర్ అహ్మద్ 4 ఓవర్లకు 28 రన్లు 2 వికెట్లు. జడేజా 2 ఓవర్లకు 10 రన్లు 1 వికెట్. అశ్విన్ 4 ఓవర్లు 46. వైరాట్ జడేజా, వై అశ్విన్ అంటే ఏమో నాకు తెలీదు. అంటే మేబీ బ్యాట్స్మెన్స్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కదా అని చెప్పి తీసుకొచ్చి ఉండొచ్చు హెట్మైర్ వాళ్ళంతా ఉన్న టైంలో. బట్ ఏమో నాకు అది కరెక్ట్ అనిపించలే. ఇంకా తర్వాత ఓవర్టన్ 2 ఓవర్ల 30, 15. ఖలీల్ అహ్మద్ కూడా 4 ఓవర్ల 38 రన్లకు 2 వికెట్లు. తిని ఎక్కువ ఇచ్చుకున్నట్టే. సో బౌలింగ్ ఎక్కడ బెటర్గా ఉంది? నూర్ అహ్మద్, మతీషా పత్రానా బెటర్ యాక్చువల్గా. ఖలీల్ కూడా ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఇచ్చారు కానీ బేసిక్గా వికెట్ టేకర్. సో ఖలీల్, జడేజా, అశ్విన్ వీళ్ళ మీద నమ్మకాలు పోయినాయి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేస్తున్నారు సిక్స్లు, లైన్ అండ్ లెంత్ ఉండట్లేదు. అశ్విన్ ఏదో ట్రై చేశాడు, ఏదో వెళ్ళిపోతున్నాయి. నితీష్ రాణాది కూడా కొంచెం అది ఇంటలెక్చువల్ బాల్ అది, ఎందుకంటే తను కొంచెం బ్రేక్ ఇస్తారు, ఒక క్షణం పాజ్ ఇచ్చేస్తారు కదా. సో రాణా ముందే రావడం గమనించేసి వైడ్ వేసాడు, స్టంప్ అయ్యాడు, డన్. అది ఇంకా కామన్. అది ధోని చేతిలో వెనకున్నాడు కాబట్టి ఇంకా ధోని ఏముంది, స్టంపింగ్లో ధోనిని కొట్టేటోడు లేడు కదా. నేను ఎప్పటికీ అదే అంట, స్టంపింగ్లో ఇప్పటికీ ధోనిని కొట్టేటోడు లేడు. సో ఇంకా పట్టుకున్నాడు, కొట్టేసాడు, అయిపోయింది. సో 182 రన్స్ వచ్చినాయి. ఇంకా వీళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే రవీంద్ర 4 balls 0, త్రిపాఠి 19 balls 23, రుతురాజ్ గైక్వాడ్ 44 balls 63. అంటే ఏదో బాగా కొట్టాడు అనుకుంటున్నాం, ఏట్ లేదు. వీళ్ళు కొట్టాల్సిన టార్గెట్ 183 రన్స్ అయినప్పుడు, మోర్ దెన్ 9 ఎకానమీతో ఆడాలి అన్నప్పుడు మినిమం టు మినిమం 160 స్ట్రైక్ రేట్తో ఆడాల్సి ఉంటుంది ప్రతి బ్యాట్స్మెన్ కూడా. బట్ ఇక్కడ 143 స్ట్రైక్ రేట్తో ఆడాడు, అది కూడా అవుట్ అవ్వడానికి ముందు బాల్ 6 కొట్టాడు కాబట్టి. కొట్టకపోయి ఉంటే ఏంటి పరిస్థితి, అది కూడా రాదుగా. అది నేను చెప్తోంది. దూబే 10 balls 18 ఇలా ఆడాలి, ఇది ఓకే. బట్ ఇలా అవుట్ అయిపోకూడదు. విజయ్ శంకర్ 6 balls 9, 6 కొట్టాడు, అవుట్ అయిపోయాడు. జడేజా 22 balls 32, నో యూజ్ అబ్బా. జడేజా ఈజ్ గాన్. ధోని 11 balls 16, 4, 6 కొట్టాడు కానీ ఐ డోంట్ ఫీల్ లైక్ ఏమంటాను, ఆ ప్రాపర్ హిట్టింగ్ అయితే మాత్రం లేదు, మిస్ అయ్యింది. ఇంకా తర్వాత జేమీ ఓవర్టన్ ఆ లాస్ట్ ఓవర్కి 20 రన్లు కొట్టాలన్నప్పుడు మేబీ ఫినిష్ చేస్తారేమో అనుకున్నాం కానీ, బట్ ఇంకా హెట్మైర్ పట్టేశాడని చెప్పి హెట్మైర్ క్రెడిట్స్ ఇస్తున్నారు కానీ ఆ లో ఫుల్ టాస్ని ఇంతకుముందు అదే సందీప్ శర్మ బౌలింగ్లో ఒక మ్యాచ్, అప్పుడు కూడా ఆర్ఆర్ఐ గెలిచింది యాక్చువల్గా. 2 balls 2 6 కొట్టిన మనిషి ఎవరు? ధోని. లాస్ట్ సీజన్ అనుకుంటా, లాస్ట్ సీజన్ 2024 అనుకుంటా, 24 23 గుర్తులేదు నాకు. బట్ ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత సంజు శాంసన్ ఓకే మీరు గెలుస్తారు అనుకున్నారా అంటే, వెన్ దాట్ గై ఈజ్ దేర్ ఆన్ ద క్రేజ్ యూ కాంట్ సే దట్ అని చెప్పాడు అనమాట. నాకు ఆ స్పీచ్ కూడా ఇంకా గుర్తుంది నాకు. ఆ ధోని ఇప్పుడు లేడు. జేమీ బట్ యాజ్ ఎ పర్సన్ ఐ లైక్ ధోని. ఒక వ్యక్తిగా నాకు ధోని అంటే ఇష్టం. బట్ ఇప్పుడు ప్లేయర్గా, ఇప్పుడు కీపర్గా ఓకే, మళ్ళీ కీపర్గా ఎక్స్ట్రాడినరీ. బట్ ప్లేయర్గా తన నుంచి ఆ ఎఫర్ట్స్ రావట్లేదు అనేది నా బాధ, అంతే. ఇంకా అదా జేమీ ఓవర్టన్ వచ్చాడు, ఓటమిని తగ్గించాడు అంతే. 4 balls 11 రన్లు కొట్టి 6 కొట్టి అట్లా, అంతే. అంత మించి చేయట్లేదు. వీళ్ళు ఎక్స్ట్రాలు కూడా ఎక్కువ ఇవ్వలేదు మీరు గమనించినట్టయితే. సో సిఎస్కే వాళ్ళు 8 వైడ్లు వేశారు, వీళ్ళేమో ఎన్ని వైడ్లు వేశారు? 3 వైడ్లు వేశారు అంతే. సో 3 వైడ్లు అంటే 5 balls సేవ్ అయినాయిగా వీళ్ళకి, అదే తేడా. అంతే, ఆ 5 balls ఎంతైనా కొట్టచ్చు, రైట్? సింపుల్, అంతే. సో వీళ్ళ దాంట్లో జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా వేసాడు. 3 ఓవర్లో 13 runs ఇచ్చి 1 వికెట్ తీసాడు. లాస్ట్ ఓవర్ తనకు ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు యాక్చువల్గా, ఏమోలేండి. తుషార్ దేశపాండే 4 overs 45, సందీప్ శర్మ 4 overs 42, మహేష్ దీక్షణ 4 overs 30, హసరంగా 4 overs 35, 4. సో హసరంగా కూడా చాలా బాగా బౌలింగ్ వేసాడు, తీక్షణ కూడా బాగా బౌలింగ్ వేసాడు. సో మిగతా వాళ్ళు కొంచెం సమర్పించుకున్నారు. జోఫ్రా ఆర్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ 4.3 ఎకానమీతో, దట్ ఈజ్ టాప్ నాచ్ లెవెల్ అని చెప్పొచ్చు. సో అలాగా సిఎస్కే అయితే ఓడిపోయింది. సిఎస్కే ఓడిపోవడానికి చెప్తున్నాను కదా, కారణం ఏం కాదు, దట్ ఓల్డ్ స్కూల్ స్టైల్ ఆఫ్ గేమ్ ప్లే.
సో అది గనక మార్చకపోతే కష్టం. దయచేసి ఆ రాహుల్ త్రిపాఠిని అర్జెంట్‌గా టీము నుంచి తీసివేయాల్సిందిగా మా ప్రార్థన. వేరే ఆప్షన్ లేదు. అంతే క్లియర్‌గా చెప్తున్నా. అండ్ ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఎవరు ఫారినర్ ప్లేయర్స్ ఎవరున్నారు? రవీంద్ర ఉన్నాడు. తర్వాత ఓవర్టన్ ఉన్నాడు. నూర్ అహ్మద్, పతిరానా ఉన్నారు. నలుగురు ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. సో, అదే వచ్చిన ప్రాబ్లమ్ వీళ్ళకి. సో, కాన్వేని పక్కన పెట్టడానికి ఇదే రీజను. నేను నలుగురే కదా తీసుకోవాలి. సో, పతిరానాని ఆపలేరు. నూర్ అహ్మద్‌ని ఆపలేరు. ఇంకా ఇప్పుడు ఈ ఓవర్టన్‌ని తీసేసి కాన్వేని తీసుకుంటే తీసుకోవాలి. లేదా రవీంద్రని తీసేసి తీసుకుంటే తీసుకోవాలి. అదే ప్రాబ్లమ్ అవుతోంది. సరే చూద్దాం ఏం చేస్తారో మరి ఇంకా. సో దాట్స్ ఇట్ గైస్. వీళ్ళ నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో వీళ్ళది? సిఎస్కే వాళ్ళది. కొంచెం గ్యాప్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నైలో ఏప్రిల్ 5థ్ ఉంది. అంటే ఇంకొక మధ్యలో 4 రోజులు గ్యాప్ ఉందిలెండి. చూద్దాం, అది నాకు తెలిసి సిఎస్కే గెలవచ్చు అనిపిస్తుంది. ఏమో. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సైడ్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబా నా వీడియో నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.